guys, what's up? Good evening. Welcome back to Juhet Vlogs. Welcome back to one more vlog guys. ఇప్పుడే నాది సెకండ్ పేజ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో, దానికి రీల్ షూట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. రోజుకు ఒక ట్రై చేస్తున్నాను, కొత్త పేజ్ కదా, ట్రై చేస్తున్నాను ఎంత వీలైతే అంత ఆర్గానిక్ అండ్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇప్పుడు మనకి కొత్త ఎడిటర్ కూడా సెట్ అయిపోయేలాగా ఉన్నారనమాట. మన సబ్స్క్రైబర్లోనే ఒక అమ్మాయి, షీ ఈస్ డూయింగ్ ప్రిటీ వెల్ యాక్చువల్లీ. ఇంకో 1 month ఉంటే మొత్తం అంతా కొంచెం నేర్చుకొని ఐ థింక్ మొత్తం సార్ట్ అవుట్ అయిపోతుంది. నాకు కూడా కొంచెం వర్క్ లోడ్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట, మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా సెట్ అయిపోతే. అండ్ బేబీకి కూడా నేను ఎంత వీలైతే అంత టైం ఇవ్వచ్చు. అంటే పైకి వస్తూ ఉంటాను కదా షూట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి, ఆ 3 hours అది ఏదైతే గ్యాప్ ఉందో ఐ వాంట్ టు ఫిల్ దట్. అంటే మోస్ట్లీ నేను తనతోనే ఎక్కువ ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపట్టే టైం వస్తుంది కదా, అంటే 3 months తర్వాత అట్లా దగ్గరకు వచ్చేటప్పుడు మనుషుల్ని ఇంకా బాగా గుర్తు పెట్టుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి ఈ సన్ స్క్రీన్ అయిపోయినట్టుంది, దీన్ని లాగి పెడుతున్నాను అప్పటి నుండి. సో యా, ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ హర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైజ్, ఎందుకంటే నేను మిల్క్ డొనేషన్ వీడియో పెట్టినాను కదా, ఎస్పెషలీ షార్ట్ అండ్ ఫుల్ వీడియో. షార్ట్ వీడియో కింద అయితే మోర్ దాన్ 1000 కామెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ చాలా డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను దాని గురించి సపరేట్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఐ నో ఎక్కువ మందికి అది పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు, బట్ యూస్ఫుల్గా ఉంటుంది 100%. సో దాని గురించి నేను చేస్తే అవసరమైన వాళ్ళు సపరేట్గా ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ కొంచెం ఫ్రీ టైం దొరికితే ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ దట్. ఫుల్ ఫ్లెడ్జెడ్గా మాట్లాడడానికి కొంచెం టైం దొరకాలన్నమాట. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ పాయింట్స్ అనమాట ఇట్లా బ్రెస్ట్ మిల్క్ గురించి సంబంధించింది. అదంతా చెప్పేకి ఒక వీడియో డెఫినెట్లీ సరిపోతుంది. నేను ఎలా చేస్తున్నాను, లేదంటే డొనేషన్ ఎలా ఇవ్వాలి, ఎలా ప్యాక్ చేయాలి దాన్ని నీట్గా అని చెప్పి. అండ్ నేను పవర్ పంపింగ్ ఎలా చేస్తున్నాను, అసలు పంపింగ్ టూల్స్ నేను ఏవి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా ట్రై చేసిన, కొన్ని బాగానే వర్క్ అయినాయి, కొన్ని సరిగ్గా వర్క్ అవ్వలేదన్నమాట. సో అది మ్యాటర్. నా సన్ స్క్రీన్ ఖాళీ అయిపోయింది. ఓకే, లెట్స్ లీవ్ ఇట్ ఫర్ నౌ. అండ్ ఫస్ట్ అయితే యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వచ్చేకి ఇంకా కొంచెం టైం పట్టేలాగా ఉంది. పాప కూడా ఎట్లనో నిద్రపోతుంది లోపల. నేను ఈ డ్రెస్సెస్ అన్ని ఒకసారి ఫిట్టింగ్స్ చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బెంగళూరులో ఉన్నప్పుడే వచ్చినాయన్నమాట, డెలివరీ అయ్యాయి అక్కడే బెంగళూరులోనే. నాకు అక్కడ షూట్ చేసి ఫిట్టింగ్స్ అన్ని చెక్ చేసుకునే టైం లేదు, అందుకే ఇంకొకేసారి ఇక్కడ చేసేసుకుంటాను. సో లెట్స్ గో. ఫస్ట్ నాకు చూడంగానే నచ్చిన డ్రెస్ ఇది ఆర్డర్ పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇదే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అనే డౌట్ ఉంది నాకు, కానీ ప్రాపర్గా సరిపోయింది. ఒక సైజ్ చిన్నదే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నేనేమో సరిపోతుందేమో చూద్దాం ఇప్పుడు ప్యాంట్స్ అని చెప్పేసి. ఫిట్టింగ్ అయితే ఆన్ స్పాట్ ఉంది గైస్, చాలా చాలా బాగుంది. అండ్ డ్రెస్ కూడా చూడడానికి ఎంత క్లాసీగా కనిపిస్తోంది కదా, అంటే రెగ్యులర్ డ్రెస్ లాగా లేదనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఉంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వేసుకెళ్లే వాళ్ళు ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇదేంటంటే మొత్తం కొంచెం హ్యాండ్ ఎంబ్రాయిడరీ టైప్లో ఉందన్నమాట. మొత్తం టాప్ అంతా ఇట్లా కొంచెం గ్రాండ్గా ఉంది. అండ్ బాటమ్స్ వచ్చేసరికి ప్లెయిన్ ఉన్నాయన్నమాట. ప్లాజో ప్యాంట్సే ఫుల్ ఎలాస్టిక్తో వస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ క్యూట్. కాకపోతే ఇది నాకు తెలిసి ఓన్లీ డ్రై క్లీనింగ్ ఇవ్వాలనుకుంటా, మిషన్ వాష్కి అయితే ఇవ్వకూడదు. డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తే బెటర్, ఎందుకంటే ఇదంతా చాలా మంచి ఆర్ట్ వర్క్ అంతా ఉంది కదా. సో బ్యూటిఫుల్. కలర్ కూడా చాలా బాగుంది. ఇందులోనే కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉంటే పెట్టుకోవాలి. ఇలాంటి మోడల్స్ నాకు బాగా సెట్ అయిపోతాయని చెప్పేసి నా ఫీలింగ్. మీకు ఎలా నచ్చింది? బాగుందా? ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ట్రై చేసేస్తాం. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ వైబ్రెంట్ అండ్ బ్రైట్ కలర్ కుర్తీ సెట్ తీసుకున్నాను గైజ్. యాక్చువల్లీ ఈ లెంత్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో, ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ అవి బ్యాక్ ఇన్ ట్రెండ్ అనుకుంటా. ఎందుకంటే అప్పుడు 90s లో ఈ లెంత్ ఉండే అనార్కలీస్ కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, అందుకే అంటారు ఓల్డ్ ఈస్ గోల్డ్ అని చెప్పేసి. మళ్ళీ ఓల్డ్ ట్రెండ్స్ అన్ని ఇప్పుడు కొత్త ట్రెండ్స్ లాగా రిపీట్ అవుతున్నాయి. అండ్ దుప్పట్టా స్టైల్ ఒకటి వస్తుంది కదా, ఆ స్టైల్ ఉన్న గౌన్స్ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ లుకింగ్ వెరీ క్యూట్. అంటే కలర్ మంచిగా వైబ్రెంట్ కనిపిస్తోంది. యాక్చువల్లీ మీకు కెమెరాలో ఇంకా కొంచెం వైబ్రెంట్ కనిపిస్తుంది, బట్ డైరెక్ట్ గా చూడడానికి ఇట్ ఈస్ సటిల్ అండ్ ఇన్ బిట్వీన్ అనమాట. మరి అట్లా ఫుల్ పాపింగ్ కలర్ లాగా అయితే లేదు, చాలా మంచిగా కనిపిస్తోంది. అంటే ఎప్పుడు ఒకటే కలర్స్ ట్రై చేయకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ పర్ఫెక్ట్ అండి. ప్యాంట్స్ అయితే వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ కాటన్. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సరిపోవు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే, అంటే మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, కొంచెం ఆ షైన్ ఇక్కడ ఉందన్నమాట. ఫ్లవర్ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు, చాలా బాగుంది. లుకింగ్ వెరీ ప్రిటీ అండ్ చాలా డీసెంట్గా కూడా ఉంది. అండ్ నెక్ లైన్ కూడా జస్ట్ ప్లెయిన్ లేకుండా ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి చాలా నీట్గా కనిపిస్తోంది గైస్.
బాగుంది. ఇలాంటి టైప్ ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి అండ్ నాకు కంఫర్టబుల్గా ఉంది. మెయిన్ అది కావాల్సింది. ఇది థర్డ్ కుర్తీ సెట్. ఇది చాలా మందికి నచ్చుతుందనే అనిపిస్తోంది నాకు. వెరీ బ్యూటిఫుల్ అసలు. ఇది కూడా ఇట్లా మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. నేను ఐ థింక్ ముందు హాల్ వీడియోలో చూపించాను కదా డ్రెస్సెస్ది. కారీ అని చెప్పేసి ఒక బ్రాండ్ చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ కానీ చెప్తున్నా. అది ప్యాకేజింగ్ నచ్చి నాకు మెటీరియల్ నచ్చింది అని చెప్పాను కదా, సేమ్ అదే బ్రాండ్ నుండి ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. మంచి డార్క్ కలర్లో గైజ్, అంటే ఒక మంచి వైన్ కలర్ అవుట్ఫిట్. ఇది చాలా చాలా బాగుంది. దీన్ని డెఫినెట్లీ ఇంకా కొంచెం బెటర్గా స్టైల్ చేసి నేను ఏదైనా ఒక రీల్ షూట్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్తో చేశారు కదా మొత్తం టాప్ టు బాటమ్. ఇక్కడ యూజ్ చేసిన గ్రీన్ కలర్ కానీ లైట్ గ్రీన్ కలర్ లీవ్స్కి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ దుప్పట్టా కూడా మంచి క్వాలిటీ ఉంది, సాఫ్ట్ నెట్టే ఉంది. అండ్ దీనికి కూడా జస్ట్ ప్లెయిన్ వదలకుండా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ కూడా ఇప్పుడు చాలా మంచి ట్రెండ్లో ఉంది గైస్. అండ్ బ్లౌజెస్కి కూడా మగ్గం వర్క్ వేయాలంటే ఇప్పుడు జర్దోసి కాకుండా ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అట్లాంటివి చాలా మంచిగా ట్రెండ్ అవుతున్నాయి, చూస్తున్నా నేను కూడా. సో దిస్ ఈస్ వెరీ ప్రిటీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే తీసుకోండి. ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 1900 అట్లా ఉంటుంది అనుకుంటా, 1800 to 1900. కానీ మెటీరియల్ ఈస్ ఫ్యాబులస్, చాలా చాలా బాగుంది. అండ్ దుపట్టా లెంత్ కూడా బాగానే ఉంది గైస్, మరీ అంత షార్ట్గా ఏం లేదు. నాకంటే కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఇంకా కొంచెం కిందికే వస్తుంది. సో ప్రిట్టి డ్రెస్. నేను మొత్తం లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీరు చెక్ చేయొచ్చు కావాలంటే. ఇది నెక్స్ట్ కోఆర్డినేట్ సెట్. ఎయిర్పోర్ట్కి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఐ నో స్టైలింగ్ కెన్ బి మచ్ బెటర్. ఇప్పుడు నేను నార్మల్ ఎథ్నిక్ మోడ్లోనే ఉన్నాను కాబట్టి హెయిర్ అంతా ఇట్లుంది, బట్ ప్రాపర్గా దీన్ని స్టైల్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది గైస్. మంచి డార్క్ బ్రౌన్ కలర్, బ్రౌన్ అండ్ చెర్రీ రెడ్ కలర్స్ అన్ని ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్స్ అనమాట. ఇన్ఫాక్ట్ వైట్ కూడా మీరు ఎక్కడ చూసినా ఈ ఫాల్ కలర్స్ అన్ని కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ వెరీ ప్రిటీ. మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది. అంటే ప్రైస్ కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే వస్తుంది. డైరెక్ట్గా చూసినప్పుడు పిక్చర్లో మోడల్ మీద చూసాను కదా, సో డైరెక్ట్గా వచ్చినప్పుడు ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను. బట్ వెరీ వెరీ ప్రిటీ, ఎస్పెషలీ ట్రావెల్కి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, లేదంటే ఇంట్లో కంఫర్టబుల్గా వేసుకోవాలన్నా కూడా 100% వేసుకోవచ్చు. వెరీ కంఫర్టబుల్. అండ్ బటన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ అండ్ ఫీడింగ్ ఇవ్వడానికి అంతా కూడా. సో పర్ఫెక్ట్ అవుట్ఫిట్ గైస్. ఎయిర్పోర్ట్కి అయితే విత్ వైట్ షూస్ వేసుకొని మంచి వాచెస్ వేసుకుంటే పర్ఫెక్ట్ ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్ లా ఉంటుంది ఇది. దిస్ ఇస్ రియలీ ప్రిటీ. ఇది లాస్ట్ కుర్తీ సెట్. యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను షార్ట్ వీడియో అని చెప్పేసి వేసుకున్నాను క్లాసెట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు. అప్పుడు చాలా మంది అడిగారు అనమాట ఈ డ్రెస్ లింక్ గురించి, చాలా బాగుంది అని చెప్పి. ఇది హ్యాండ్స్ కూడా మొత్తం ఇట్లా ఫుల్ హ్యాండ్స్, మీరు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. నాకు కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా 3/4 దీన్ని హోల్డ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ షార్ట్ వీడియోస్లో మీరు డ్రెస్సెస్ లింక్స్ అవి అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి యూట్యూబ్ వాళ్ళు యాక్సెస్ తీసేస్తారనమాట, ఇట్లా లింక్స్ క్లిక్ చేసేది. సో క్లికబుల్ లింక్స్ రావు. ఏమన్నా ఉంటే లింక్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ లింక్స్ ఏమంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూట్యూబ్ ట్యాగింగ్ ఆప్షన్లో ఉండదు. దట్స్ ద ప్రాబ్లం, అందుకే ఇవ్వలేము. బట్ ఫుల్ వీడియోస్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చుకోవచ్చు అనమాట లింక్స్. అందుకే నేను ఇవ్వలేకపోతున్నాను. మీరు అడిగింది డ్రెస్ లింక్స్ అవ్వచ్చు అదంతా. బట్ ఇది చాలా చాలా ప్రిటీ ఉంది. అండ్ ఇది వాష్ కూడా అయింది గైస్, ఎందుకంటే నాకు ఇది వచ్చి కూడా అప్పుడు వేసుకున్నాను కదా, అప్పుడు వచ్చిండేది. ఇంకా వెంటనే వేసుకొని ఇది వాష్ అయిపోయి కలర్ ఫేడ్ అవుట్ అయిపోవడం కానీ, లేదంటే ఇది కాటన్ కదా ష్రింక్ అవ్వడం కానీ అలాంటిది ఏం లేదు. ఫిట్టింగ్ అంతా వెరీ వెరీ పర్ఫెక్ట్. అండ్ బ్లాక్ ఇట్లా దీనికి వచ్చేసి ఇట్లా మంచి బ్లాక్ ప్రింట్ లాగా ఇచ్చారనమాట. దుపట్టా లెంత్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ లుక్స్ వైజ్ అంతా బాగుంది గైస్. వెరీ కంఫర్టబుల్, చూడడానికి కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, స్టైలిష్గా ఉంది. అండ్ వీ కెన్ స్టైల్ ఇట్ ఇన్ మెనీ వేస్. సో ఇట్స్ వెరీ ప్రిటీ. ఇవి నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్ని మొత్తం అన్ని లింక్ ఇచ్చి ఉంటాను. ఇన్ఫాక్ట్ నైట్ డ్రెస్ లింక్ కూడా చాలా మంది అడిగారు షార్ట్ వీడియోస్లో పెట్టినప్పుడు. ఎన్ని వీలైతే అన్ని లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, మీరు కావాలంటే క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నేను వీలున్నప్పుడు మళ్ళీ బ్లాగ్ చేస్తా. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా అందరూ? అక్క చెల్లెళ్ళు మెరిసిపోతున్నారు గైస్ ఈ రోజు. మా అమ్మ అయితే ఎన్ని రోజులకు రెడీ అయిందో అసలు. మేము ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాం ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిసెప్షన్ ఫ్రెండ్ కూతురుది రిసెప్షన్ ఉంది, రేపు పెళ్లి ఉంది. రేపు వెళ్ళడానికి కుదరదని ఈ రోజే నైట్ వెళ్తున్నాం అనమాట. అవును, మా మమ్మీని అయితే పాపని జస్ట్ 1 hour అట్లా వదిలేసిపోయేకి ఎంత ఆలోచిస్తుందో. మేనేజ్ చేస్తావా, ఒకదానిమే ఉంటావు కదా. ఆమె చూడు పెళ్లి పోతానంటే ఇప్పుడు ఏడుస్తుంది. బాయ్ చెప్తా అంటే ఈ మధ్య వద్దు అంట అంటుంది. బాయ్ చెప్తే గుర్తుపడతా ఉంది. హాయ్ బాయ్ రెండు అర్థం అయిపోతున్నాయేమో. బాగా
అది మన తెచ్చినాం డ్రెస్సులు చూడు అన్ని టైట్ అయిపోయినాయి. ఇప్పుడు చూపిస్తా డాడీ అబ్బాబు కొంచెం ఏడుస్తా అంటే బయటికి తిప్పుదామని పిలిచిపోయినాడు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పిన్ని 3 పూట్ల ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయినా బయట తిరగలామే. అలవాటు పడింది బాగా. తిరిగే వరకు పనుకోదు అనమాట, దానికోసం ఎడుతుంది. లేదంటే కింద పనుకోవాలనే ఏడుస్తుంది. అవును, ఉయ్యాలకి వెళ్ళినా కూడా ఏడుస్తుంది, హింట్లు ఇస్తుంది. ఫ్యామిలీకి హాయ్ అందరూ బాగున్నారా చెప్పలే కదా, డైలాగ్ మిస్ అవుతానవా? మిస్ అవుతాను నా ఛానల్లో చెప్పి. అవును, పాపకు పిన్ని ఈ రోజు బట్టలు వేసిండే చూసినావు కదా, అది కింద పట్టడం లేదు తెలుసా, అంటే పొడవు ఉంది కదా. చూపించింది మొన్ననే అన్నాను చిన్న సైజ్ తెచ్చినారు ఏమి దాని మీద 5 to 4th to 6th మంత్ అని రాసినారు. అట్లా రాసినారు, అయినా సరిపోలేదు. కొంచెం పెద్ద సైజే తీసుకురండి మమ్మీ, ఎందుకంటే పాప పొడుగు ఉంది కదా, అవి పొడుగు సరిపోవడం లేదు. నెక్స్ట్ టైం నుండి మనం కొంచెం పెద్ద సైజే తీసుకుంటాం. పెట్టే డబ్బులు పెట్టాలి కదా. డాలీ డ్రెస్ సూపర్ ఉంది, అదే చూపిద్దామని. ఇదోండి గైస్, డాలీ డ్రెస్ బాగుంది, వీళ్ళు చీరలు బాగున్నాయి, అందరు రెడీ అయినారు గైస్. ఈ రోజు పొద్దున్న నుండి నాకు షూట్ కాబట్టి నేను కొంచెం ఇంట్లోనే ఉన్నాను. మా అక్క చూడు బాగుంది, అది జ్యువెలరీ సిల్వర్ది బాగుంది, చాలా బాగా కనిపిస్తుంది. శ్రీమంత్ అప్పుడు తీసుకుంది కదా. మీకు గోల్డ్ లో బడ్జెట్ ఉంటే చేపించుకోండి గైస్, ఒక 250 గ్రామ్స్ అట్లా ఈజీగా పడుతుంది. కానీ ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్ ఉంది కాబట్టి మీకు నేనైతే అందుకే సిల్వర్ లో తీసుకున్నా. ప్లస్ దీనికి స్టోన్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటది కదా మమ్మీ, సో వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే సిల్వర్ లోనే తీసుకున్నాను. చూడని వాళ్ళ కోసం చూపిస్తాను, నేను ఆల్రెడీ ఒక 2 సార్లు వేసినాను. ఇట్స్ బ్యూటిఫుల్ పీస్ అసలు. ఇవి కూడా చూడండి డీటెయిల్ గా, ఎంత చాలా ఒరిజినల్ గా చాలా బాగున్నాయి. కానీ ఇది కానీ పెద్దగా అవుతుందంటే వీళ్ళే పిన్ని నేను చోకర్ వేసుకో దీంట్లో పింక్ సెట్ అవుతుంది అంటే అది నాకు వద్దు, చాలా హెవీగా కనిపిస్తుంది, నాకు ఇదైతే డీసెంట్ ఉంది అని చెప్పేసి ఇది వేసుకుంది. నేను ఆ చోకర్ వేసుకుంటే బాగుంటుంది అంటే మమ్మీకి అట్లాంటివి నచ్చవు గైస్, ఇట్లాంటివి అయితే సింపుల్ గా ఉండాలన్నమాట. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు రివర్స్ ఉంటే సింపులే, కానీ ఇట్లా రెడీ అయినప్పుడు హెవీగా ఉండాలనుకుంటా. అవును, డాలీ క్రెస్ట్ దొరుకుతుందా? ఎడిటింగ్ మాస్టర్ గైస్, మా డాలీ ఎడిటర్ అయిపోయింది ఇప్పుడు. మల్టీ టాస్కింగ్ బాగా చేస్తాను పాపం. అవును, బాగా కష్టపడుతోంది. మీరు కూడా చూడండి. చూడండి పాపం. ఓకే గైస్, వీళ్ళు బయలుదేరుతాను. మా డాడీ ఎప్పుడెప్పుడు పాప తీసుకొని లోపలికి వచ్చి బయలుదేరాలా అనే ఫీల్ లో ఉంటాడు మా డాడీ. 7:30 అంటే 7:30కే బయలుదేరాలంటాడు. అస్సలు లేట్ చేయడు, టైం సెన్స్ లేకపోతే మా డాడీకి అసలు టైమింగ్స్ ఎక్కడ ఫంక్షన్ పోయినా ఒక 5 minutes ముందే ఉండాలా అంటాడు. మమ్మల్ని అంతా ఉరికి ఫంక్షన్ అనే కాదు, బయట ఫంక్షన్ అయినా అంతే, ఎవరి దానికైనా అంతే. టైం చెప్పినారంటే టైం ఉండాలి అంతే. ఓకే బాయ్, నేను పాపతో ఉంటా. హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. గోల్డ్ షాప్ కి బయలుదేరినాం గైస్ ఇప్పుడు అనుకోకుండా. ఎందుకంటే పాప ఇది బ్లాక్ బీట్స్ చేసుకుంటా అంటే కదా, నేను అందరూ చూసింటారు, అందరూ బాగుందన్నారు. చాలా మందికి ఫేవరెట్ గైస్, ఇట్లా 3-4 లేయర్స్ వచ్చింటుంది చూసినారా, అది ఎంత మంది అడిగినారో. నేను ప్రతిసారి ఎక్కడో ఒక చోట చెప్తూనే ఉన్నా రితిలో తీసుకున్నామని చెప్పి. సో అది ఆమె గట్టి పట్టుకుంటుంది, ఇట్లా స్నానం చేపించేటప్పుడు అవ్వచ్చు, లేదంటే నార్మల్ గా ఎత్తుకున్నప్పుడు కూడా పడేస్తారని భయమో ఏమో తెలియదు. కానీ మొన్న ఓ రోజు గట్టిగా లాగింది అనమాట, అది ముందర కట్ అయింది, మరి వెనకాల లూజ్ అయిందో ఏమో, అది కట్ అయిపోయింది. ఇక్కడ లింక్ ఉంటుంది కదా ఒక చైన్, ఆ లింక్ కట్ అయింది. సర్లే అది కొంచెం ఏమన్నా వెళ్ళి రిపేర్ చేయించుకుందాం అనుకుంది. తర్వాత నెక్స్ట్ రోజు చూస్తే వెనకలది మొత్తం కట్ అయిపోయింది. ఏమంటే వెనకాల పూసలు ఉంటాయి చూడు, అవి కానీ పడిపోయినాయి. ఏమంటే బెడ్ మీద దొరికేసినాయి, అవి పోయినా ఇప్పుడు ఈజీగా ఒక 10,000 పోయినట్టే ఇప్పుడు ఉండే గోల్డ్. అవి అంటే డొల్ అంటారా, అట్లా కాదు, స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట. గోల్డ్ లోపలంతా ఇట్లా బీడ్ ఒకటి వస్తుంది చూసినారా, ఆ బీడ్స్ పడిపోయింది. అది దొరికింది గైస్ మళ్ళీ ఏమంటే ఇంట్లోనే. పిన్ని వాళ్ళ ఛానల్లో గానీ అడిగినారు ఎవరు. అవును, దాంట్లో కూడా చెప్పండి. మీ అందరి ఫేవరెట్ ది తెగిపోయింది గైస్, మా మమ్మీ కూడా చాలా ఫేవరెట్. నేను అదేని రిటర్న్ ఇయ్యాలనే ఆలోచనే లేదు, ఈడ కొంచెం కట్ అంటే ఇమ్మతో గానండి అది చేపించుకొచ్చుకుంటాను. నేను దీన్ని రిటర్న్ ఇయ్యను, దీన్ని అతుకు వేపించుకొని వస్తాను అనేది. సరేలే మమ్మీ అన్న నేను కూడా. నెక్స్ట్ రోజు చూస్తే అది పూర్తిగానే వెళ్ళిపోయింది, ఇంకా అతుకు వేపించక కూడా లేకుండా. సో ఇప్పుడు పోయి చూద్దాం కొత్త మోడల్స్. ఒకవేళ అడిగిన బాగా రెడీ అవుతుందంటే గానీ చేపించుకుంటాను. మమ్మీ
మళ్ళీ కట్ అవుతాయి మమ్మీ గోల్డ్ అతుకేపించిన. నేను చెప్తానే ఉన్నా వద్దు మమ్మీ అని, మళ్ళీ అదే అంటుంది గైస్. మళ్ళీ ఇప్పుడు ఏమైతుందంటే గోల్డ్ ఒకసారి అతుకేపిస్తే అతుకు సరిగ్గా మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, మెతుకు ఉంటది. పాప ఎక్కువ పాపకు బల సూచక సన్న ఉన్న బలం ఎక్కువ ఉంది, స్ట్రాంగ్ అనమాట. పట్టుకొని లాగేసింది, ఇట్లా పట్టుకుంటా కదా. నేను స్నానం చేసిన మొన్న ముత్యాలమ్మ ఇట్లా చెయ్యి తెగుతుంది, ఇది పోతే చెయ్యి తెగుతుందేమో కట్ అవుతుందేమో అని. మళ్ళీ ముత్యాలమ్మ తీసేసింది, ఇట్లా చిన్నగా తీసేసాక మళ్ళీ మరుసటి రోజు చూసుకుంటా నేను, ఈడ కుచ్చుకుంటాండి అది కట్ అయింది. ఇప్పుడు మా మమ్మీ పాపని బయటికి పిలుచుకుపోయి 3 డ్రెస్సులు మార్చింది గైస్. ఇప్పటికి 3 డ్రెస్సులు మార్చి యాజ్ యూజువల్ గా మళ్ళీ డైపర్ బ్యాగ్ అంతా సర్దుకొని, యాక్చువల్ గా పాపని కూడా ఈ రోజు బయటికి తీసుకెళ్లే ప్లాన్ లేదు, కానీ ఇంట్లో ఎవరు లేరు ఈ రోజు. వాళ్ళ డాడీ ఉంటే చూసుకుంటాడు. అజిత్ చేత కాదనమాట, ఊరికే రూమ్ సేపు అట్లా ఆడించుకుంటాడు గానీ అంతే. ఏడిస్తే పాలు పట్టేది అట్లా రాదు. వాళ్ళ డాడీ అయితే అలవాటు అయిపోయింది అనమాట. అవును, డాడీ ఉంటే చూసుకుంటాడు, డాడీ బయట పోయినాడు కాబట్టి ఇంకా పాపని తీసుకొని వెళ్తున్నాం. పిన్ని వాళ్ళు కూడా వస్తామన్నారు, అన్ని రెడీ చేసుకున్నాం ఇబ్బంది లేకుండా. బయలుదేరాలంతా ఇప్పుడు. వెళ్దామా? సర్లే యాడ్ చూపిస్తాంలే కట్ అయింది అది. ఓకే లెట్స్ గో. ఆన్ ద వేలో ఇంకా పిన్నిని డాలీని ఇద్దరిని పికప్ చేసుకొని రితి జ్యువెలరీకి వెళ్ళిపోతున్నాము. సో అది కట్ అయిండేది ఇంకా అమ్మ బ్యాగ్లోనే పెట్టేశారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీలైతే చూపిస్తాను. యాక్చువల్లీ ఆ బ్లాక్ బీడ్స్ గురించి చాలా అంటే చాలా మెంబర్స్ అడిగారు. పిన్ని వీలైండే వాళ్ళందరికీ రిప్లై ఇచ్చింది. నేను కూడా చాలాసార్లు చెప్పినానని చెప్పా కదా, అది కూడా రీతిలో తీసుకుండేదే. బీడ్స్ అనేటివి ఎప్పుడైనా కొంచెం చిన్న బీడ్స్ ఉంటే లుక్ చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. బ్లాక్ బీడ్స్లో కొంచెం పెద్ద బీడ్స్ ఉండేది ఉంటే కొంచెం లుక్ అంతా హైలైట్ అవ్వదు. అండ్ బీడ్స్ ఎన్ని ఉన్నాయో గోల్డ్ కూడా దాంట్లో అంతే మిక్స్ అయి ఉంది కాబట్టి ఆ లుక్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా మమ్మీ సేమ్ డిజైన్ కావాలని చెప్పేసి ఎంత వెతికిందో. సేమ్ డిజైన్ ఉంది, కాకపోతే బీడ్స్ అనేటివి కొంచెం పెద్దగా ఉండడం వల్ల తనకు నచ్చడం లేదంట, అందుకే ఆలోచిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది తీసుకోవాలా వద్దా, లేదంటే సేమ్ దాన్ని రిపేర్ చేయించాలా అని చెప్పి. అండ్ ఈ గ్యాప్లో మేము పాపకి ఏదన్నా తీసుకుందామని చెప్పేసి నేను చూస్తున్నా. ఎందుకంటే ఇంకా కొద్ది మంత్స్లో అంటే ఒక 1-2 మంత్స్లో అట్లా నామకరణం కూడా చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఏమన్నా చిన్న చిన్నగా ఇప్పటి నుండే తీసుకుంటా ఉంటే బెటర్ అని చెప్పి, ఎందుకంటే ఒక్కొక్క రోజు గోల్డ్ రేట్ ఎక్కువ పెరుగుతోంది, ఇంకో రోజు తగ్గుతూ ఉంది. సో లెట్స్ సీ అని చెప్పేసి బ్యాంగిల్స్ చూస్తున్నాము. ప్రస్తుతానికి వేసేకి ఏమైనా సెట్ అవుతాయి అనుకుంటే అన్నీ లూజ్గానే ఉన్నాయి. ఆల్రెడీ లూజ్ ఉండే బ్యాంగిల్స్ ఇంట్లో చాలా ఉన్నాయండి, మళ్ళీ లూజ్ ఉండేటివి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి చైన్స్ కూడా చూసామన్నమాట. ఏమైనా సెట్ అయితే చూద్దామని చెప్పి. అండ్ చాలా మెంబర్స్ ఏంటంటే పాపకు పేరు ఏం పెట్టారు, పేరు రివీల్ చేయండి అని చెప్తున్నారనమాట. పాపకు పేరు ఇంకా ఏం అనుకోలేదు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఈ శ్రీ, షా, శ్రీ ఇట్లా లెటర్స్తో వచ్చినాయి కదా. సో కొంచెం యూనిక్గా ఉండే పేరు, డిఫరెంట్గా ఉండేది, ప్లస్ మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ వెతకాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే పేరు అనేది లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండేది, మనం క్యారీ చేసేది నేమ్ ఒకటే అని నా ఫీలింగ్. సో ఆ నేమ్ ఎంత మీనింగ్ఫుల్గా ఎంత యూనిక్గా ఉంటే అంత బాగుంటుంది అనేది నాకు ఇష్టం అనమాట. అట్లా అందుకే కొంచెం టైం తీసుకొని పెడుతున్నాము. లేదంటే యూజువల్గా 3rd మంత్లో కానీ లేదంటే 5th మంత్లో కానీ నామకరణం చేసేస్తారు. మేము అందుకే ఇంకా 3rd మంత్ వద్దు, 3rd మంత్ స్కిప్ చేసి ఒకేసారి 5th మంత్లో చేద్దాము అనుకుంటున్నాము. అండ్ కమింగ్ బ్యాక్ ఫర్ ద జ్యువెలరీ షాపింగ్, ఈ చైన్ చూడడానికి చాలా బాగుంది, తీసుకుందామా పాప కోసం అని ఆలోచిస్తున్నాను గైస్. మా మమ్మీ బ్లాక్ బీడ్స్ కోసం వచ్చి మేము మిగతా అన్నీ చూస్తున్నాం, బ్లాక్ బీడ్స్ చూడకుండా. నచ్చుంటే అవి పక్కన పెట్టండి అని చెప్పాము. అండ్ బ్లాక్ బీడ్స్ సిమిలర్ ఉండేటివి చూస్తున్నారనమాట. ఇది చూడ్డానికి పక్కన పెడితేనే డిఫరెన్స్ అర్థమవుతుంది. మెడలో వేసుకున్నప్పుడు అన్నీ ఒకటేలాగే ఉంటాయి, కానీ మా మమ్మీ చెప్పిండే డిఫరెన్స్ గైస్. అవి బీడ్స్ పెద్దగా ఉన్నాయంట, బ్లాక్వి అంత లుక్ కనపడడం లేదంట. ఇట్లా సింగిల్ లేయర్ ఉండేటివి మా మమ్మీకి కొంచెం పెద్ద వేసుకొని అలవాటు కదా, సో అందుకని చెప్పేసి ఇట్లా సింగిల్ ఉండేటివి కూడా అంత లుక్ రావట్లేదు. అండ్ పెండెంట్స్ లాంటివి ఏమైనా తీసుకుందామని చూస్తే పాపను ఎత్తుకుంటూ ఉంటారు, ప్లస్ స్నానం చేయించినప్పుడు అంతా కూడా
చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ పాపది ఫేస్ ఏమైనా టచ్ అయ్యి పెండెంట్ లాంటిది ఏమన్నా కొంచెం టచ్ అవుతుందేమో అనే దాంతో అది కూడా తీసుకోలేదన్నమాట. సో ఇంకా వెతుకుతున్నారు ఇక్కడ. వెళ్ళినారంటే చిన్న ఐటమ్ అయినా కూడా అంత తొందరగా సెలెక్షన్ అవ్వదు ఒక్కొక్కసారి. అండ్ బ్లాక్ బీడ్స్ డైమండ్ దాంట్లో ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో అని చెప్పేసి నేను తీసుకుందామని చూశాను. కానీ పెద్దగా మోడల్స్ ఏం లేవు. ఎందుకంటే మొన్ననే వ్యాలంటైన్స్ డే జరిగింది కదా, సో అప్పుడు వ్యాలంటైన్స్ డే అప్పుడు మంచిగా సేల్ అయిపోయినాయంటే తెప్పించిండేటివి. అండ్ జూలీది ఒకటి బటర్ఫ్లైది వస్తుంది కదా, మీరు ఛానల్లో చూసుంటారు. బటర్ఫ్లైది లాకెట్ వస్తుంది, చైన్ వేసుకొని ఉంటారు డైలీ వేర్ది. అది వ్యాలంటైన్స్ డేకి చాలా మెంబర్స్ అడిగారంట సేమ్ డిజైన్ కావాలి అని చెప్పేసి. అది కూడా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి చూసామన్నమాట, వితిన్ 8 గ్రామ్స్లో ఉండేది సింపుల్వి లాకెట్స్ లాంటివి. లాకెట్స్తో పాటు నెక్లెసెస్ కొన్ని వచ్చినాయన్నమాట. ఆ నెక్లెసెస్ ఏమైనా తీసుకోవాలా అని చూసాం, కానీ పెద్దగా ఏది సెట్ అవ్వలేదండి. అమ్మ కూడా ఇంకా ఫైనల్గా ముందు ఉంది కదా బ్లాక్ బీడ్స్, ఆ బ్లాక్ బీడ్స్ దాన్ని రిపేర్ చేయించుకొని ఇంకా అదే తీసుకున్నారు. మళ్ళీ న్యూ కలెక్షన్ వచ్చినప్పుడు తీసుకుంటా అని చెప్పి. ఏంది ఈరోజు దర్శనం వచ్చేసినాను అనుకుంటున్నారా? ఏం లేదు, రేపు సండే వచ్చేసి జూయి వాళ్ళ మామ వాళ్ళ కొడుకుది ఇది హెడ్ షేవింగ్ సెరమనీ ఉంది. సో నేను రేపు వస్తా అని చెప్పిన వాళ్ళకి. సో ఈరోజు అనుకోకుండా తనకు తెలియకుండానే సర్ప్రైజ్గా నేను ఈరోజే వెళ్తున్నాను. అది కాకుండా ఇంకోటి ఏం తెలుసు స్పెషల్ థింగ్, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి అంటే అనంతపూర్కి నా సూపర్ బైక్లో వెళ్తున్నాను. నార్మల్గా అయితే నేను కార్లోనే పోయేది. ఫస్ట్ టైం సూపర్ బైక్లో వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి. లాస్ట్ టైమే అన్నారు, నువ్వు అట్లా చెప్పకుండానే నువ్వు బైక్ తీసుకురావద్దు అది ఇది అని అరుస్తారు. నాకు తెలిసి ఇంకా సేఫ్కి వెళ్తాను నేను, మీకు అన్నీ చూపిస్తా. దర్శన్ అప్పుడప్పుడు ఇట్లా సర్ప్రైజ్ కాదు, షాక్లు ఇస్తూ ఉంటాడు. అట్లీస్ట్ ఎవరికైనా చెప్పైనా బయలుదేరినాడా అంటే అది కూడా లేదు గైస్. మా అత్తయ్యకి కూడా బాగేపల్లి టోల్ వస్తుంది అనమాట, బెంగళూరు టు అనంతపూర్ మధ్యలో. సో అది కర్ణాటక బార్డర్. అక్కడికి వెళ్ళిన తర్వాత టోల్ చూపించి చెప్తున్నాడు, నేను అనంతపూర్కి ఇట్లా బండ్లో బయలుదేరినానని చెప్పి. జనరల్గానే నాకు ఇట్లాంటి విషయాల్లో కొంచెం భయం ఎక్కువ. నాకు ముందే తెలిస్తే నేను వద్దు అని చెప్తానమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుండి మొత్తం అంతా కొంచెం పాప 1 year వచ్చిన తర్వాత కావాలంటే రైడర్ జాకెట్ అంతా తీసుకొని చిన్నగా ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్దాము అన్నట్టు అనుకున్నాం తప్పించి, ముందే అసలు రైడర్ జాకెట్స్ లేకుండా లేదంటే నీ ప్యాడ్ లేకుండా వద్దు అని చెప్పేసి నేను బండి తీసుకునేటప్పుడే చాలా స్ట్రిక్ట్గా చెప్పాను అనమాట దర్శన్కి. ఇట్లా ఎస్పెషలీ ఇంత దూరం వచ్చేదైతే అస్సలు తీసుకోవద్దు నువ్వు అని చెప్పి. సో ఇంకా తెలిసిందే కదా, హస్బెండ్స్ అందరూ అంతే. ఇంకా ఈ బైక్స్ అంటే, ఈ సూపర్ బైక్స్ అంటే అది ఏం పిచ్చో ఏమో నాకైతే అర్థం కాదు. ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందిలేండి. కానీ అంత దూరం నుండి ఓన్లీ హెల్మెట్తో వచ్చేదంటే ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది కదా. నాకు చెప్పింటే నేను వద్దని చెప్తానని చెప్పేసి ఇట్లా సర్ప్రైజ్ అనే పేరుతో వచ్చేసినాడు గైజ్ మొత్తానికి. సో అందరం షాక్ అయిపోయినాం అనమాట, సర్ప్రైజ్ కంటే ఎక్కువ. అంత దూరం నుండి బైక్లో ఎట్లొచ్చినావు అని చెప్పేసి. డాడీ కూడా అదే అంటున్నారు, అసలు సేఫ్టీ లేకుండా అంత దూరం నుండి ఎట్లొచ్చినావు దర్శన్, ఇంకెప్పుడు రావద్దు అని చెప్పేసి చెప్తున్నాం మేమైతే. సర్ప్రైజ్ ప్లస్ షాక్ అయితే పాపకు మాత్రం ఇది ఫుల్ హ్యాపీ మూమెంట్ అనమాట. ఎందుకంటే దర్శన్తో వీడియో కాల్లో మాట్లాడేటప్పుడు అంతా కూడా చాలా మంచిగా గుర్తుపడుతుంది అనమాట తనని. ఇంకా డైరెక్ట్గా వచ్చేసరికి తనకు అర్థమైపోయి ఇంకా అసలు ఆ హ్యాపీనెస్కి ఇంకా మాటలు లేవన్నమాట. అరుస్తూ ఉంది గట్టిగా అని చెప్పేసి మాట్లాడిస్తుంది అనమాట వాళ్ళ డాడీని. సో ఎంతైనా అమ్మాయిలందరికీ వాళ్ళ ఫాదర్ అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది గైజ్. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అంతే, ఎవరికైనా అంతే కదా. డాటర్స్కి కొంచెం ఫాదర్ అంటే అఫెక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అదే ఇంకా మన బేబీకి కూడా వచ్చేసింది. వీడియో కాల్లో చూపించినప్పుడు అంత యాక్టివ్గా ఉంటుంది, అండ్ డైరెక్ట్గా వచ్చినప్పుడు కూడా ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటారా అనే హ్యాపీనెస్లో ఉంటుంది అనమాట. సో ఇట్లా జరిగింది ఆ రోజు మాకు సర్ప్రైజ్.
చేసేసి ఇంకా నైట్ బయట తినేసాం మేము. బయట డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ రోజు ఇది కూతుర్ని సూపర్ బైక్ మీద కూర్చోబెట్టుకొని నువ్వు కొంచెం పెద్ద అయినాక నేను రైడ్కి తీసుకెళ్తా అని కబుర్లు చెప్తున్నాడు గైస్ దర్శన్. సో దట్స్ ఫర్ ద వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బాయ్ గాయ్స్.